ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటేనా, మీరు ఏదైతే సిబిసిఐడి చేసారో దానికి గత 10 సంవత్సరాలుగా జరిగిన అక్రమ మైనింగ్లు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్లు కావచ్చు, అది ఎవరు చేసిరనేది అనవసరం. అక్రమము జరిగిందా లేదా అని తేల్చాల్సిన సంగతి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. సిబిసిఐడి చేసారు, దానికి అభినందనలు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారని నా నమ్మకంతో ఉన్నాం. అలాగే చేసింది ఈ 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ మీద మీరు హౌస్ కమిటీ వేయండి. మీరు ఒక్క నిమిషం, అలా హౌస్ కమిటీ వేయగానే మీ విజయమో, లేకపోతే హౌస్ కమిటీ వేస్తే వాళ్ళు తగ్గిపోయినట్టు, లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడితే గొప్పోళ్ళు అనేది కాదు. ఉన్నది 2 రోజులు. ఈ 2 రోజుల్లో మీరు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు, హౌస్ కమిటీ వేయరు, వారు బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు, మీరు అరుస్తూ ఉంటారు. రేపు అప్రవేషన్ బిల్లు కూడా అయిపోతుంది, సభ ముగుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచనలు ఇవ్వడం, సూచనల నుంచి పారిపోవడం అలవాటుగా మారింది. నేను మిత్రులు కామారెడ్డి ఎమ్మెల్యే గారికి నేను సూచన చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. కేసీఆర్ కుటుంబము వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. ఈ మాట ఎవరో గారు, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు పదే తెలంగాణకు వచ్చి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, నాకు మీ వల్ల కాదు, మీరు కేసీఆర్కి జైల్లో పెట్టలేరు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి. 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు.